మన దగ్గర మనీ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఎఫ్డీలు వేస్తాం. మహా అయితే ఎంత ఇస్తారు, 8% ఇస్తారు, 7 ఇస్తారు, ఇంతే. దానివల్ల మనకు పెద్ద లాభం లేదనమాట. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు భయం కూడా లేదు, మన మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, సరేనా? అందువలన మనం వేయొచ్చు. స్టాక్స్లో చాలామంది వేస్తారు, ఒక్కోసారి మన మనీకి ప్రాబ్లం, రిస్క్ వస్తుంది. ఇదైతే అలా లేదు అని చెప్తున్నారు నాకు చెప్పిన వాళ్ళు. ఏంటని చెప్తాను. 500 నుంచి కూడా మనం చేసుకోవచ్చు. 500 అనేది చాలా చిన్న అమౌంటే కదండి, ఎవరైనా ఇట్టే సేవ్ చేయొచ్చు. 500, 1000 చేయొచ్చు, 5000, 10,000 ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మాకు తెలియదు, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మాకు చెప్పారనమాట. ఈ మధ్య వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి ఇక్కడే పక్కనే. 60 నుంచి 70 lakhs అయిందనమాట. అతను వచ్చి కొంత అమౌంట్ని సేవ్ చేశాడు, మిగిలింది షార్ట్ అయింది. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, లోన్ తీసుకొని కొనుక్కొని ఉంటారంటే, మన ఈ మధ్య తను చెప్పారనమాట, లేదు మేము లోన్ తీసుకోలేదు అంటే, మనం అన్నీ అడగం కదా, ఏమండి లోన్ తీసుకున్నారా ఎట్లా అని మేమేం అడగలా, అతనే చెప్పారు. చాలామంది అనుకుంటున్నారు మేము లోన్ తీసుకున్నామని. లోన్ తీసుకోవాలా, మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి, మంచిగా వస్తాయి లాభాలు. నేను అందులోనే ఇన్వెస్ట్ చేశాను. ఒక 5 years అనుకుంటానండి. అప్పటి నుంచి నేను ఇందులో వేస్తూ వచ్చాను. మంత్లీ 10,000 పైనే అనుకుంటా అండి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ 5 yearsకి ఒక మంచి అమౌంట్ చేరింది. నేను ఆ అమౌంట్ని తీసేసి తగ్గిన బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేశాను. ఇలానే చేశా. ఏ లోను తీసుకోవాలా, నాకు 5 yearsకే మంచి రిటర్న్స్ వచ్చింది. 12% నుంచి స్టార్ట్ అయ్యిద్దంటండి ఇందులో ఇంట్రెస్ట్. అప్పుడు మీరే చూసుకోండి, మంచిగా లాభాలు వస్తాయి కదా అని చెప్పారన్నమాట. నాకు తెలిసింది మీకు షేర్ చేశా. మీకు తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి, నేను కూడా తెలుసుకొని ఏమన్నా చేయాలంటే చేయొచ్చు కదా, అందుకని అడుగుతున్నాను.